పడి ఉన్నది. దీనికి నిదర్శనమే ఈనాటి 2వ విడత రుణమాఫీ కార్యక్రమం. మనందరికీ తెలుసు, ఈ నెల 18వ తేదీన రుణమాఫీ అమలు ప్రారంభమైంది. మొదటి విడతలో 1,00,000 లోపు రుణాలున్న 11,34,000 రైతులకి 6,090 కోట్ల రూపాయలు మాఫీ జరిగింది. ఈరోజు 2వ విడత కార్యక్రమంలో 1,00,000 నుండి 1,50,000 లోపు రుణమున్న 6,40,000 రైతులకి 6,06,190 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతుల అకౌంట్లో ఈరోజు వేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా ప్రతి మండలంలో ఉన్న రైతులు కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ 2వ విడత మాఫీకి ఒక 15 మంది రైతుల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి చెక్కులు కూడా అందజేయబోతున్నాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ గారిని, గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నడపాలని కోరుతూ ముందుగా మనం తయారు చేసిన ఒక పబ్లిసిటీ పాటని మనం అందరం వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. చారిత్రకమైనటువంటి ఈరోజు మొన్న జూలై 15వ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓరుగల్లు కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట
ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది రెండో విడత. ఈ రోజున సుమారు 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ అమాత్యులు, రాష్ట్ర మంత్రివర్గం, గౌరవనీయులు గౌరవ అసెంబ్లీ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు, గౌరవనీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రైతాంగ సోదరులు, పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ కని వినెరిగినటువంటి రీతిలో ఆనాటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాపితంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్న మాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం, ఒకేసారి ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన, మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు అడ్వైజర్ పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే 3 నెలలు 4 నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలనని ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రెండో విడత రుణమాఫీ 1,50,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం. అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాని కూడా తీసేశారు. దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఖర్చు అయినా సరే అందరి రైతుల యొక్క ప్రీమియం మనమే కట్టి అన్ని పంటలకి కూడా బీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి పంటల బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి మరొక భరోసా రైతు భరోసా. అది 7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు. గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్కి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు
ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులందరినీ, శాసన మండలి సభ్యులందరినీ, అధికారులు కూడా ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం. కాబట్టి దయచేసి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు కూడా మీరందరూ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి. మనకి 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం 3 లక్షల టన్నులే ఉంది. అంటే ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ను దిగుమతి చేసుకుంటున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరందరూ చేయి కలిపితే ఈ 5 సంవత్సరాల్లోనే 5 లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో వేసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు 10 లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కావటమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం అన్న మాటని నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి అంతా ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్లి రైతులు సుభిక్షంగా ఉండేదానికి, రైతులందరూ కూడా అటు ఉచిత విద్యుత్ తోటి పాటు ఇరిగేషన్ మంత్రి గారు కూడా కొత్త ప్రాజెక్టులు అతి త్వరలో పూర్తయ్యే ప్రాజెక్టులకి ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే ఆ రకమైనటువంటి విద్యుత్ శక్తి నిరంతరంగా ఇస్తూనే సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే రైతాంగాన్ని నిలబెట్టి రైతే రాజు అనేటటువంటి క్యాప్షన్కి అర్థం ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాని నిలపడానికి ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరి కేబినెట్ మంత్రులందరం ఈ యొక్క రైతాంగ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని వీలైతే కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం భట్టి గారు, ఇంకొక పార్టీ చూసుకొని మీరు ఎదురు. థ్యాంక్ యూ. రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చిందన్నో వచ్చిందక్క పండగ వచ్చింది. రుణమాఫీ రుణమాఫీ రైతు రుణమాఫీ ప్రజాపాలన తెచ్చింది చూడు అందరూ మెచ్చేది. కష్టాలను రూపుమాపి సరికొత్త మార్పు చూపి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ లక్ష్యం అది ఒక్కటే రైతు రాజు కావాలి. 2 లక్షల రుణమాఫీ తోడై నిలవాలి. వచ్చిందన్నో వచ్చిందక్క పండగ వచ్చింది. రుణమాఫీ రుణమాఫీ రైతు రుణమాఫీ ప్రజాపాలన తెచ్చింది చూడు అందరూ మెచ్చేది. కష్టాలను రూపుమాపి సరికొత్త మార్పు చూపి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ. తెలంగాణ తెచ్చినాక ఇదే పెద్ద పండుగ. ఏక మొత్తం రుణమాఫీ రైతన్నకు అండగా. రైతన్నల సంక్షేమంలో రుణమాఫీ ప్రధానం. దేశానికి ఆదర్శం మన వ్యవసాయ విధానం. ఒక మాట ఇచ్చారంటే గాంధీ కుటుంబం అమలై తీరుతుందని అందరి నమ్మకం. అంబరాన్ని తాకే రైతన్నల సంబరాలు నిల
నిలబడాలి తెలంగాణ కుటుంబ గౌరవాలు. తెలంగాణ మన ప్రాణం. పదేళ్ల పాలనలో ఎవరూ చేయలేని పని సాధించాం. కష్టాలు ఎదురైనా కానీ రూపాయి పోగు చేసి రుణమాఫీ. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంతోషం. రుణమాఫీ సంబరం 31,000 కోట్లతో ముఖ్యమైన పథకం. రైతన్నల రుణం తీర్చుకునే శుభతరుణం. రైతు వేదిక ప్రాంగణం రంగుల హరివిల్లు. పల్లె పల్లె పచ్చగుండాలని వరాల జల్లు. సార్ ఈ వేడుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా 1,00,000 మంది రైతులు వీక్షిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈనాడు జిల్లా కలెక్టర్లు అన్ని సమక్షంలో కలెక్టర్లు కూడా ఈ పండుగను జరుపుతున్నారు. అందరికీ కూడా ఇక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. గౌరవ భట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసన సభాపతి శ్రీ రెడ్డం ప్రసాద్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, చీఫ్ సెక్రటరీ గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, రైతు నాయకులకి, ప్రభుత్వ సలహాదారులందరికీ, ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి 2వ విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు. అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదన్నటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తప్పిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒక్కరోజు ఆలస్యమైనట్టే, అలా ఆలస్యం కాకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు 2వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఎంత త్వరితగతిని తీసుకొని పోతా ఉన్నామంటే జూలై 15వ తారీఖు నాడు 2024 నాడు క్రాప్ లోన్కి సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 15వ తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 18వ తారీఖు నాడు కేవలం 3 రోజుల వ్యవధిలోనే 11.50 లక్షల మందికి క్రాప్ లోన్ వేవ్ చేయటం కోసం 6,098.93 కోట్లని 10.84 లక్షల మందికి
ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం 3 రోజులు. అట్లాగే రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జులై మాసంలో 18వ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అకౌంట్స్ వచ్చి 6.4 లక్షలు, కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే 17.91 అకౌంట్లు, అట్లాగే 16.29 లక్షల కుటుంబాలు 12,12,208 కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద 31,000 రుణమాఫీ కోట్లలో 12,289 కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ చెక్కుతో పాటు వారు ఇక్కడ చెక్ ఇస్తా ఉంటారు. చెక్కుతో పాటు ఈ 6,190 కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇదేదో ఒక చెక్ ఇచ్చేసి ఎక్కడి నుంచి పంపిస్తున్నారని ఎవరైనా భావిస్తే పొరపాటు. ఈ ఒక్క చెక్కుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి గమనంలో తీసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు, ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడ నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం సిఎల్పి లీడర్గా. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా, ఇది చేయగలరా, ఇది సాధ్యం కాదు. ఎందుకనంటే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 15 వరకు ఒకటేసారి చేయలేక 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి. అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒప్పచెప్తే చేయలేకపోయారు, చేయలేదు. అట్లాగే రెండోసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి 4 సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్దిగా చేసి వదిలేశారు. ఈ 2 ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని 1 లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి ఒప్పచెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది. మరి మీరేదో 2 లక్షల రూపాయలు అంటున్నారు, ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే, ఇది చేయాల్సిందే, రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తాం, మనకు సంకల్పం ఉంది, ఆ సంకల్ప బలంతో ముందుకు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష. అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలామంది 2 లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సమయం ఉంది కదా, సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు
ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని, వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని, ఛాలెంజ్ని నిజం చేస్తుంది, చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ 2వ విడత చేస్తా ఉన్నాం. మిగతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ, కేవలం ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాదు, ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి 1,580 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది. వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1,580 మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు 1,350 కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది. బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణం అంతా ఒకటేసారి మాఫీ అవుతూ ఉంటే అంతకంటే సంతోషం, పెద్ద భారం, గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండుగ చేసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడుతాం. అయ్యా, మీకు ఒక్కసారి 31,000 కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కట్టిన దాఖలాలు లేదు. ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం. కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్, వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి మండలి సహచరులకి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న డాక్యుమెంటరీ, దానికి ఈరోజు లీడ్ బ్యాంక్ అధికారులందరికీ, ప్రకాష్ చంద్ర గారికి, మోహన్ దాస్ గారికి, శ్రీహరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్యాంక్ అకౌంట్లో కానీ, రైతు ఆధార్ నెంబర్లో కానీ, లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటినన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ రైతు సమాచార పత్రం ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ కింద టచ్ చేస్తే దాంట్లో వివరాలన్నీ వస్తాయి. ఎందుకు ఆగింది, కారణం ఏంటి, అకౌంట్ నెంబర్ తప్పుందా, బ్యాంకులో ఏమన్నా మిస్టేక్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, పేరు ఉచ్చారణలో ఏమైనా తప్పుందా, స్పెల్లింగ్లో ఏమైనా తప్పుందా,
అటువంటి ఏయున్నా కూడా సరి చేసుకొని అందరి రైతులు ఏదైతే బ్యాంకుల్లో మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారం అందరి ఖాతాల్లోకి ఒక నెల రోజుల లోపల వాటినన్నింటినీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి పంపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రైతాంగానికి బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. अपना ऋण माफी है जो मैसेज आई है. ఇవాల్టి రోజు నా జీవితంలో మరపురాని రోజు. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది. ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు, తెలంగాణ అన్నదాతల గుండెల్లో ఉప్పొంగే సంతోషాన్ని నింపిన ఆపద్బాంధవుడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క సార్ గారికి, అందరికి నా యొక్క నమస్కారాలు. నాకు 4 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పత్తి పెట్టినాం. లోన్ ఎంత తెచ్చినావు? ఫస్ట్ 70,000 తెచ్చినాం సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాఫీ అయింది సార్. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు. డప్పు మేళాలతో బాణసంచా కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబురాలు చేసుకుంటున్న రైతులు, రైతాంగానికి రుణ విముక్తి చేయడం చారిత్రాత్మకం. మాకు ఈ 47,000 రుణమాఫీ అయింది. అయినందువలన మాకు సంతోషంగా ఉంది. మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళా పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోనికి, మసాలా కానీ కొనుక్కోనికి మాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది. రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తాడు. కానీ రైతుల గోస ఎవరికీ పట్టదు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న గొప్ప ఆలోచనతోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది. అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ అందాలని, వారి కళ్లల్లో ఆనందంతో పాటు నూతన ఉత్తేజం నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. మాకు క్రాప్ లోన్ ఉండే 80,000 వరకు. ఇప్పుడు మాకు రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరగడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇంతకుముందుకు నా ట్రాక్టర్ కూడా చాలా రిపేరింగ్లో ఉండే, డబ్బులు లేక చేయించుకోలేకపోయినా ఈ ఒక్క సంవత్సరం ఈ రుణమాఫీ జరగడం వల్ల మన ముఖ్యమంత్రి గారి సహకారంతో నా ట్రాక్టర్ బాగా చేయించుకొని మళ్ళీ ఇదే పొలంలో దున్నడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కత్తికి పదన, రైతుకు అదన అనే సమయంలో ఈ అదన సమయంలో ముఖ్యమంత్రి గారు మనకు లోన్లు మాఫీ చేసిండు. చాలా సంతోషం, హ్యాపీగా ఉన్నాం. నేను రైతులు, నాకు 2 ఎకరాలు 5 గుంటల పొలం ఉంది సార్. ఇప్పుడు 40,000 తీసుకున్నా, 10,000 మాపేది. ఆ మిత్తి కట్టుడే సరిపోయింది నాకు. ఇప్పుడు మాత్రం ₹1,00,000 తీసుకున్న అప్పట్లో ఇప్పుడు ఒకటేసారి ₹1,00,000 మాపవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఒక 20 ఏళ్ళు ఉండాలి, ఉంటేనే ఈ రైతులకు సహకారం, సాయం జరుగుతుంది సార్. వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ ముందుకు సాగుతోంది మన రేవంత్ అన్న ప్రభుత్వం. రాష్ట్ర రైతాంగం యొక్క ఆశీర్వచనాలతోటి వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా ఆ శక్తిని మొత్తం కూడగట్టుకొని రైతాంగ లోకం కోసం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమాలతో పాటు ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ సఫలీకృతం చేసే శక్తి ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి
2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మలి విడత 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలు కేశవరావు గారు, మీడియా మిత్రులు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, రైతు 10 మందికి సహాయపడడానికి, 10 మందికి పట్టెడు అన్నం పెట్టడానికి, తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే
మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు 5 సంవత్సరాల 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1 లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండవసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. ఏది ఏమైనా 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు 2వ విడత 6,198 కోట్లు దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది 2వ విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పరిపాలన దక్షత. కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది.
జవహర్ లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది. వారి వారసులుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసలుగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయీకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయీకరణ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి, రైతులకు ఉన్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతోని 72,000 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇవాళ రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వారి వారసులుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ఇస్తే ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మళ్ళీ 6,198 కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. ఇది మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తి కాలే. జూలై 18, 2024 నాడు మొదటి విడత 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. నెల తిరగక ముందే 0 నుంచి 1,50,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఇక 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. జూలై నెల, ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు. నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము. ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు, మేము ఓట్లు అడగడం లేదు. ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప
రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే. కానీ మేము రైతు ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం. బ్యాంకర్స్ కూడా ఒక మాట, కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం, వన్ టైం సెటిల్మెంట్ చేయండి అని అప్పు 10 లక్షలు ఉంటే దాన్ని 3 లక్షలకే తగ్గించుకొని కుదించుకొని అప్పులు చెల్లిస్తుంటారు. కానీ ఇవాళ రైతుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అని చెప్పి మా బట్టి విక్రమార్క గారు మేము ఆలోచన చేసి మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలే, ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం. మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపిన్రు పోయిన ప్రభుత్వం. వారు చేసిన అప్పులకీడున్న పాత్రికేయ మిత్రులకు, నా సహచర శాసనసభ్యులకు తెలవాలి. 6 నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు 43,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా. ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు 6 నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు, ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు, 200 యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు. ఇన్ని ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు 1వ తారీఖు నాడు ప్రతి నెల 5,000 కోట్ల రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు. ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాడు. అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల 1వ వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు 6 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది. అందుకే మిత్రులారా, ఇది ఒక గొప్ప కార్యక్రమం, జీవితకాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం. రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా.